తెలంగాణలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. 18 కార్పొరేషన్లకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. 13 కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్లను ఎంపిక చేసింది. కాసేపట్లో కార్పొరేషన్ చైర్మన్ల పేర్లను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ సుమిత్ర, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త ఇప్పించిందని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా రోజు వాయిదా పడుతూ వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్కి వచ్చారు. ఆయన స్వయంగా అయిపోయి కార్పొరేషన్లకు సంబంధించిన కుల కార్పొరేషన్లకు సంబంధించిన వాటిని అన్నింటి కూడా ప్రకటించేందుకు కూడా సిద్ధం చేసుకున్నారు. దాదాపు 18 కార్పొరేషన్లను ప్రకటించాలని చెప్పేసి నిర్ణయించింది ప్రభుత్వం. దానికి సంబంధించిన జీవోను కూడా మరి కాసేపట్లో కూడా విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 18 కార్పొరేషన్లలో 13 కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్తో పాటు వైస్ చైర్మన్, అదేవిధంగా కమిటీ మెంబర్స్ను కూడా వేయాలని చెప్పేసి నిర్ణయించారు. వీటితో పాటు మిగతా వాటికి చైర్మన్లు అన్నిటి కూడా ప్రకటించున్నారు. అయితే ఇప్పటికే గతంలో సంబంధించి చూసినట్టయితే అన్ని ఆయా కులాలకు సంబంధించిన వాటి కార్పొరేషన్లు అన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేస్తున్న వారిగా, అదేవిధంగా పార్టీకి లాయలిస్ట్గా ఉన్న వారిని కూడా సెలెక్ట్ చేసి వారికి సంబంధించి ఆ కార్పొరేషన్లు కట్టబెట్టాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే గతంలో దాదాపు 38 కార్పొరేషన్లు వేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కార్పొరేషన్లకు, కుల కార్పొరేషన్లకు సంబంధించిన 18 వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డికి ఓకే చెప్పిన నేపథ్యంలో ఆ జీవోను కూడా కాసేపట్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ వేదికగా ఆ కార్పొరేషన్ ఆ లబ్ధిదారులు ఎవరెవరు పేర్లు అనేది కూడా అన్ని కూడా ప్రకటిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద వీటికి సంబంధించి పార్టీలో లాయలిస్ట్గా పనిచేసిన వారిని అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సర్వం సిద్ధం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మరో నెక్స్ట్ 2.5 ఏళ్లలో జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి మరింత సమర్థవంతంగా పనిచేసే వారు ఎవరైతే ఉంటారో వారికి అందరూ కూడా ఈ పదవి బాధ్యతలు అప్పగించినట్టు కూడా పీసీసీ చీఫ్ చెప్తున్నారు. అలాగే ప్రతాప్, 18 కార్పొరేషన్ చైర్మన్స్ లో నియమిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైస్ చైర్మన్లు, ఇలా టోటల్ గా మొత్తం ఎన్ని పదవులు రానున్నాయి? ఎక్కువగా ఏ జిల్లా నేతలకు పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తోంది? వీటికి సంబంధించి ముఖ్యంగా పార్టీలో కొంతకాలంగా దీన్ని అంతా కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ నేతలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, సీనియర్ నేతలు అంతా కూడా ఇప్పటికీ ప్రజెంట్ మంత్రులుగా ఉన్నవారు కానీ పార్టీలో కీలక పోస్టులో ఉన్నవారంతా కూడా దీనికి సంబంధించి కూడా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. అన్ని జిల్లాలను క్రైటీరియా తీసుకొని ఎవరెవరైతే పార్టీకి పనిచేశారో, సీరియస్గా ఎఫర్ట్ పనిచేశారో, గత ఎన్నికల్లో పనిచేసినప్పటికీ వారికి టికెట్లు దక్కని వారు ఎవరైతే ఉన్నారో వారితో పాటు సెకండ్ స్థాయి క్యాడర్లో ఉన్న వారికి ఎవరైతే పనిచేశారో వారిలో కొంతమందికి ఇప్పటికీ పార్టీకి సంబంధించిన పదవులు కానీ, అదేవిధంగా ఇతరత్ర పదవులు రాకపోయినా అప్పటికీ ఆ పార్టీ కోసం అట్లాగే పనిచేస్తున్న వారు ఉన్నారు. వారిని అందరూ కూడా గుర్తించి ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో ఇదంతా కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ముఖ్యంగా సీఎంతో పాటు అదేవిధంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరంతా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అంతా కూడా పలుమార్లు ఎక్సర్సైజ్ చేసిన పరిస్థితి తర్వాత పార్టీలో కొన్ని అవకాశాలు దక్కని వారు. రైట్ ప్రతాప్, మీరు లైన్ లో ఉండండి. తెలంగాణ పీసీసీ